కాబట్టి ఇంకా తనుజ గురించి అడుగుతున్నాను. తనుజ ఫ్యానే కానీ తనుజ పిఆర్ అయితే మాత్రం కాదన్న. ఒక విషయం చెప్తున్నాగా, ఫస్ట్ నుండి నన్ను ఎట్లాగా పిఆర్ అని చెప్పి ఎంత తీసుకుంటున్నావు కావాలని చెప్తున్నావు, లేకపోతే చెప్పిస్తున్నారు రైతు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అరే ఒక అభిమానం ఉంటే డబ్బులు తీసుకొని చెప్పడం అంత అవసరం లేదురా భయ్. ఆమె గెలవాలని చెప్పి ఫస్ట్ నుండి అయితే కోరుకుంటున్నాము, అదే అభిమానంతో వెళ్తున్నాము. ఎవడో ఏదో ఇస్తాడు, ఎవడో ఏదో చేస్తాడని చెప్పి దాని మాత్రం చెప్పట్లేదురా భయ్. మీ ఇష్టం ఏమైనా అనుకుంటారా భయ్. తనుజ ఇంకా ఫిక్స్ అంతే, ఇంకా బిగ్ బాస్ ఫిక్స్. పోయినసారైనా సరే అమర్దీప్ ని చాలా మొత్తుకున్నాం, బట్ ఇంటే పల్లవ ప్రశ్న చిన్న సెంటిమీటర్ తో జనాలు గొర్రెలు అయిపోయారు, గొర్రెల మంద. దయచేసి ఇప్పుడైనా సరే 1-2 సార్లు ఆలోచించి ఓటేయండి. ప్లస్ ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి జనాలు చాలా మేల్కొండ్రా భయ్. అది ఎందుకంటే మీ తనుజ అసలు సంబంధం లేని విషయాలు ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ టాస్క్ భరణికి రీతుకు జరుగుతుంది. టాస్క్ అయిపోయిన తర్వాత ఈమె ఇన్వాల్వ్మెంట్ ఏంటి మరి? ఇప్పుడు రీతు ఫ్రెండ్, భరణి గారు డాడీ, ఎవరికైనా సపోర్ట్ చేద్దాం, ఇద్దరు గురించి తెలిసింది అనుకో అయిపోతుంది కదా. సైలెంట్ గా ఉంటే సరిపోతుంది కదా. సైలెంట్ ఎందుకు? ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని తెచ్చుకుంటారు దేనికి? అది తనుజ మధ్యలో దూరింది అనుకో సైలెంట్ అయిపోతారు కదా. ఇప్పుడు ఫ్రెండ్కి సపోర్ట్ చేయలేదు, తండ్రికి సపోర్ట్ చేయలేదు, ఇద్దరు ఈక్వల్. మధ్యలో దూరింది అనుకో ఏమో మాట్లాడలేడు, ఆయనే మాట్లాడాడు, అందుకే కాము దూరింది. తనుజ టార్గెట్ ఒకటే, నా వల్ల ఎవరు గొడవలు పడద్దు, ఏమి గొడవలు పడద్దు, ఇంకా 2 వీక్స్ ఉంది అని చెప్పి ఆమె మైండ్ లో ఫిక్స్ అయిపోయింది బాగా, అంతే. మొన్న తను చెప్పి మీకు ₹1,00,000 పంపించాడట ప్రమోట్ చేయమని చెప్పి. నాకన్నా పంపించింది అన్న, ₹1,00,000 వచ్చింది. ఇంకో ఐఫోన్ తీసుకున్నా, ఇంకో చెప్తున్నా ఐఫోన్ తీసుకున్నా, ₹1,00,000 ఇస్తే. ఏం మాట్లాడుతున్నారన్న మీరు? ₹1,00,000 అని ఒక విషయం చెప్పనా, తనుజ గెలిచినా ఒకవేళ ఎవరు గెలిచినా సరే మనకి ఎటువంటి అంటే ప్లస్ పాయింట్ ఉండదు. బట్ ఏంటంటే అభిమానంతో చెప్తున్నా అంతే, తనుజ గెలవాలని చెప్తున్నా అంతే. ఒక ఆడపిల్లని ఏదైతే ఇప్పుడు సమంతని ఎంత ట్రోలింగ్ చేస్తున్నారో మా తనుజ అక్కడ కూడా అంతే ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక ఆడపిల్లని అయితే అంత తనంగా ట్రోలింగ్ చేస్తారా? ఆ వర్షాన్ని కష్టపడి ఏడ్చి రేయంబగులు తినలేదో షూటింగ్ చేసిందో బిగ్ బాస్ లో గెలిచి ఆడుకుని వచ్చింది ఒక ఆడపిల్ల. అంత స్థాయికి వచ్చింది. అలా స్థాయికి వచ్చినప్పుడు మీరు ఎందుకు అంత ట్రోలింగ్ చేస్తున్నారు? బిగ్ బాస్ లో అంతమంది మగోళ్ళు ఉన్నారు, ఎందుకు ట్రోలింగ్ చేయరు వాళ్ళని? ఒక ఆడపిల్ల అయితే సమంతం ట్రోలింగ్ చేస్తారు, తల్లిదండ్రులు కూడా ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు? అట్లా అంటే ఒక ఆడపిల్ల కష్టపడి ఆ స్టేజ్ కోసం మీరు చేస్తారా? అష్టం అట్లా మాట్లాడతారా? ఆడపిల్ల నేను మాట్లాడిన ఆడపిల్లే. ఆమెను కూడా ట్రోలింగ్ చేస్తున్నాను కదా, ఆమె ఏడుస్తుంది, ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు డబ్బులు ఇస్తున్నారు, అదే చేస్తావు ఏం చెప్పి మాట్లాడుతున్నారు. సమంతం ఏమంటున్నారు, ఆమె ఆడపిల్ల ఎందుకు పిల్లలు చేసుకుంది, ఎంతమంది మోసం జీవితాలు నాశనం చేస్తుంది ఆమెనే అంటున్నారు. అంటే ఆడపిల్ల స్వేచ్ఛ లేదా? బతకనేరా మీరు బయట ఎక్కడ? అంటే ఇప్పుడు బయట ఉన్న ఒక ఆడపిల్లగా నువ్వు లోపల ఉన్న ఇతర ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నావు, మరి లోపల ఉన్న వాళ్ళ ఆడపిల్లలు ఎందుకు? రీతు ఫ్రెండే కదా, రీతుకు సపోర్ట్ చేయొచ్చు కదా. ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్ల ఎందుకు అక్కడ నెగిటివ్ చేస్తుంది? ఒక విషయం పక్క విషయం చెప్పాలంటే ఆడదానికి శత్రు. ఒక మాట చెప్తున్నా, శత్రు కాబట్టి ఏంటంటే బిగ్ బాస్ ఏంటంటే ఒకళ్ళు ఆడాలి గెలవాలి, అది కామన్. ఇంట్లో అంటే ఎవరికైనా డబ్బు అసలు ఉండదు. ఇప్పుడు నాకు ఎందుకు రోడ్డు మీద ఒక ₹1000 జరిగింది తీసుకుంటాం మనం, ఎవరిదని చెప్పి పరిచయం చేస్తాం చేయంగా. ఇది అంతే, బిగ్ బాస్ లో దాని మీద వెళ్ళారు, గెలవాలి, ఆడాలి, గొడవలు పెట్టుకోవాలి, అది కామన్. అది దేవుడు అంటే ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు, జనాల చేతుల్లో ఉంటుంది అది అంతే. ఒక ఆడపిల్ల అంత స్థితికి వెళ్ళినప్పుడు మనం ఇట్లా చేయడము, మాట్లాడము, మళ్ళీ ఆ అమ్మాయికి సపోర్ట్ చేసినప్పుడు మధ్యలో వాళ్ళు కూడా అవుతారు మధ్యలోకి, అదొక్కటే నచ్చట్లేదు అంతే. తనుజ వెళ్ళిపోతుందంట. తనుజ ఎందుకు వెళ్ళిపోద్ది అన్న? నేను చెప్తున్నాగా, ఒకటే చెప్తున్నా, కంట్రోల్లో ప్రాణం ఉంది తనుజ అని. బిగ్ బాస్ లో ఎవడు బయటకు రానివ్వడు. ఒకవేళ వచ్చిందా కప్పుతో వస్తుంది అంతే. చెప్తున్నాగా కాదు, గేమ్స్ లో ఏదైనా ఓడిపోతుంటేనే ఆమె ఏడు చేసి పెద్ద లొల్లి చేస్తుంది. కప్పు అంత ఆశలు పెట్టుకోను కదా కప్పు మీద. ఒకవేళ విన్నకపోతే బయటకు వచ్చి డిప్రెషన్ అది ఒకవేళ కప్పు గెలకపోయినా మనసుల్ని గెలుచుకుంది తనుజ. 2 రాష్ట్ర అన్న నేను అడిగిన క్వశ్చన్ ప్రకారం నేను చెప్తున్నా. ఇప్పుడు కప్పు గెలకపోతే ఏడుస్తుందా అంటుంది కదా, అది అంటున్నా. కప్పు ఒకవేళ తను అన్న బాధ లేకుండా ఎవడుకుంటుంది అన్న, బాధ ఉంటది. ఒకవేళ బాధపడినా సరే మనసుని గెలుచుకుంది అంతే. బాధ ఉంటది, మాట మార్చకూడదు కదా. ఇప్పుడే ప్రాణం ఉన్నంత వరకు రాదన్నావు, కప్పు గెలవాలన్నావు. ఇప్పుడేమో కప్పు గెలవపోయిన పర్లో మనుషులు గెలుచుకున్నా అంటే 2 మాటలు నువ్వే మాట్లాడుతున్నావు ఏంటి అన్న? ఒక విషయం చెప్పనా, మనం ఎంత పోరాడతాం, అది మనకున్న అభిమానంతో పోరాడతాం. కానీ నా ఒక్కదాని వల్ల అవ్వదు కన్నా. నా ఒక్కదాని వల్ల నువ్వు తనుజ విన్ అవుతుంటే పర్టికులర్ మార్నింగ్ నుండి ఈవినింగ్ ఒకటే ఓటింగ్ చేస్తా. చూడండి, తనుజ పేరు తెలియని వాళ్ళు కూడా నీ వీడియోలకి ఇప్పుడు తనుజ ఎవరని చూస్తున్నారు తెలుసా? నీకు అంత ఫాలోయింగ్ ఉంది. అదే ఒక విషయం చెప్తున్నా, నా మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. నా పరంగా చెప్తున్నా, తనుజ విన్ అవుతుంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో విన్ కాకపోతే రన్నర్ అయ్యేనా బయటకు వచ్చిన తర్వాత మనుషులు గెలుచుకుంటది. మళ్ళీ అదే చెప్తున్నాడు, ఇన్ని కాకపోతే 99%
ఓకేనా. 1% ఒకవేళ గెలకపోతే బయటకు వచ్చి మనసు గెలుచుకుంటాను అన్న. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, బిగ్ బాస్ లైఫ్ లాంగ్ శాశ్వతం కాదు, అర్థమవుతుందా. డబ్బు ఈ రోజు ఉంటుంది పోతుంది, బట్ బయటకు వచ్చిన తర్వాత ఆమెకి ఎన్ని ఛాన్సెస్ వస్తాయో, ఆమె లైఫ్ ఏంటో. తనుజ దిస్ క్యారెక్టర్ మ్యాన్. తనుజ ఒక ఆడపిల్ల, మంచి మనసున్న అమ్మాయి బయట వచ్చేస్తుంది అంతే. అంటే ఒక మనిషి బిగ్ బాస్ అసలు ఏడుస్తే మనిషి మంచిదా? 24 గంటలు ఉంటది, నేను 24 గంటలు ఏడుస్తూనే ఉంటది. ఒకళ్ళు నవ్వుతే తట్టుకోలేదు, అదే ఈమె గెలిచింది అనుకో ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు పక్కన వాళ్ళు, ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను గెలుస్తాను, ఎందుకు అలా ఫీల్ అవ్వట్లా? ఎవరికి లేదన్న స్వార్థం అన్న. ఒక విషయం చెప్తాను, ఎవరికి లేదు స్వార్థం, అందరికి ఉంది స్వార్థం. మనుషులు పైకి హిహి అని చెప్తూనే ఉంటారు, మన వెనకాల దొంగలు గోతులు తీసేవాళ్ళు చాలా మంది ఉంటారు తెలుసా. మన ముందు పైకి నవ్వుతూ పొగుడుతున్న ఉంటారు, బట్ వెనకాల గోతులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనలో మనమే శత్రువులు అయిపోతున్నాం. అంత ఘనంగా బిగ్ బాస్ 50 లక్షలు పెట్టి 1000 మూగులు తిండి పెట్టు కెమెరాల ముందు చేస్తున్నా, వాళ్ళకి ఎందుకు ఉండదు అన్న చెప్పు? ఎవరికైనా ఉంటుంది, ఎవడ స్వార్థ అన్న, ఎవడ స్వార్థం వాడికన్నా. డబ్బు చూస్తే ఎవడైనా మనిషి మారిపోతాడు, అదంతే. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా, ఎంత రిలేషన్ ఉన్నా, చివరికి రిలేటివ్స్ వాళ్ళు కూడా మారిపోతారు అంతే. బిగ్ బాస్ మాత్రం కష్టపడి ఓటింగ్ చేసి అంత ఫేమస్ ఎందుకన్నా? ఎవరి కోసం అన్న? వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు చేస్తున్నారు. ఒకళ్ళ సపోర్ట్, వాళ్ళ మంచి మంచితనం గురించి సపోర్ట్ చేస్తున్నాము. మనకి ఎవడో ఇస్తాడు ఎవడో చేస్తాడు అని చెప్పి ఎందుకు మాట్లాడతాం మనము? అభిమానులు కూడా మారిపోతారా? అభిమానులు కూడా మారిపోతారా? అభిమానులు మారిపోవడం కాదక్క, ఎవరైనా మారిపోతారు అంటున్నారు కదా. సరే ఎవరైనా మారిపోతారు. తనూజ ఖర్చు పెట్టిన బిగ్ బాస్ కోసం వెళ్ళడానికి ఒక 40-50 లక్షలు పెట్టింది, అందులో 10 లక్షలు మీ అని అంటున్నారు. వామ్మో చూసారా, ఇంకా యాడ్ నుండి యాడకి లాగుతారంటే అలా లాగుతారు. ఫ్యాన్స్ తనూజ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ అందరూ ఒకటి విషయం చెప్తున్నా, మనం ఇంకా 2 వీక్స్ ఉంది, మనమే గెలిపించుకోవాలి అక్కనే. దయచేసి అక్కని గెలిపించండి. జై బిగ్ బాస్, జై తనూజ. లాస్ట్ టైం కూడా ఇట్లాగే చివరి మూమెంట్ లో పల్లవి ప్రశాంత్కి బాగా హైప్ చేసి ఓటింగ్ చేయించారు. ఇప్పుడు కూడా తనూజ హలో నేను ఎక్కడ పల్లవి ప్రశాంత్ గెలవాలి అని నోట్లోంచి రాలేదు, నా దగ్గర వీడియో రాలేదు. కావాలంటే నేను అమర్దీప్ పొగిడి వీడియోల దగ్గర చాలా ఉన్నాయి, నన్ను ట్రోలింగ్ కూడా చేసి పడేశారు. అమర్దీప్ గెలిచేది అని చెప్పి చాలా మంది ట్రోలింగ్ చేశారు. నాకు మాత్రం అమర్దీప్ గెలవాలని ఉంది, గెలవలేదు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు పాపం లాస్ట్ వరకు వెళ్ళి యమునా ప్రజెంట్ జనాలు ఇంకొంచెం మంచిగా ప్రమోట్ చేయక్క వాళ్ళని. దయచేసి నేను చెప్తున్నా, తనూజని బిగ్ బాస్ గెలిపించండి. ఆమె గురించి ఎంత మాట్లాడినా, నెగిటివ్ మాట్లాడినా, ఎంత చేసినా సరే, ఎంత మంది ఇప్పుడు నాకైనా డబ్బులు ఇచ్చి చెప్పి చాలా మంది ట్రోలింగ్ చేసుకున్నా పర్లేదు, ఆమె మాత్రం బిగ్ బాస్ విన్నర్. ఎవరికన్నా ట్రోల్ చేసుకోమంటున్నావు నువ్వు? ఇచ్చారని అనుకుంటున్నారు కదా, ఆ పలికిపోవడం ఎవరు అనుకోలా? తెలుగు కూడా మర్చిపోయి ఎవరు అనుకోలా అంటున్నా, అడుగుతున్నారు కన్నా. నీకు ₹1,00,000 ఇచ్చిందా, నీకు 50,000 ఇచ్చిందా? తనూజ జై, తనూజ అక్క, చెల్లి అని ఒక పియర్ అని డబ్బులు తీసుకుందని క్వశ్చన్ అడిగేవాళ్ళు పడాలని నువ్వు మాట్లాడుతున్నావా? ఆ క్వశ్చన్ అడిగేవాళ్ళు చెప్తున్నారు సమాధానం. ఓకే, ఇప్పుడు తనూజ ఫస్ట్ నుంచి నేను గేమ్ ఆడటానికి వచ్చాను, నేను ఏ బాండింగ్ కి రాలేదు, అది ఇదని చాలా చెప్పింది. ఒక 2 వారాల నుంచి చూసుకుంటే కొంచెం కళ్యాణ్ తో క్లోజ్ గా ఉండడం, కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం, కళ్యాణ్ టీ షర్ట్స్ వేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుంది. దాని గురించి ఏమంటారు? ఫస్ట్ కలిపింది ఎవడో, నేనే కలిపితే మీ తనూజ అలా పడిపోతా అంత వీకా? అక్క ఒక విషయం చెప్పనా, ఒక ఆడపిల్ల సపోజ్ నువ్వు 4 అబ్బాయిలు కామెంట్ చేస్తూ నిన్ను ట్రోలింగ్ చేస్తూ నీకెళ్ళి నెగిటివ్ గా మాట్లాడుతుంటే, ఒక అబ్బాయి ఎవరైనా మంచితనంగా మాట్లాడి నీ పక్కన ఉంటే నువ్వు అబ్బాయికి సపోర్ట్ చేస్తావా లేదా? సపోర్ట్ చెప్తున్నా. ఇంతమంది అబ్బాయిలు ఇంత నెగిటివ్ చేసి అంత ట్రోలింగ్ చేసి నాకెళ్ళి ఒక్కని మాట్లాడతాడు చూసినవా, వాడు నా దృష్టిలో మంచిగా అనిపిస్తుంది. అలాగైతే కళ్యాణ్ ఫస్ట్ నుంచి మంచిగానే మాట్లాడుతూ లేదు కళ్యాణ్ ఫస్ట్ రీతిని గెలికాడు ఓకేనా. తర్వాత బట్టింగ్ తన మనసులో ఏముందో తెలియదు కానీ ప్లేట్ అనేది పరాయించేసింది, రీతు పవన్ గెలిపింది. వచ్చిన తర్వాత ఫస్ట్ నుండి పవన్ కళ్యాణ్ చాలా మంది వచ్చిన ఫేమస్ అందరూ పవన్ కళ్యాణ్ అమ్మాయిలు అని చెప్పి చాలా నెగిటివ్ గా మాట్లాడారు, అర్థమవుతుందా? అయిన తర్వాత 2 వీక్స్ నుంచి తనూజ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి తనకు కావాల్సిన చేస్తూ తన పక్కన ఉన్నాడు. అప్పటి నుంచి లేస్తున్నాడు పవన్ కళ్యాణ్, అంత ముందు నుంచి లేగలేదు, అర్థమవుతుందా?